అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూసేటువంటిది త్రిపురాంతకం అన్నమాట. ఈ త్రిపురాంతకానికి వచ్చాం మేము. శ్రీశైలం అక్కడ శివగానామృతం ప్రోగ్రాం కంప్లీట్ చేసుకుని ఆ శివయ్య దర్శనం చేసుకుని తర్వాత స్వర్ణరథంలో కూడా ఆ స్వామిని అమ్మని దర్శనం చేసుకుని ఆ స్వర్ణరథంలో కూడా కొంచెం ఆ స్వామిని అలా లాగినట్టు ఆ తాడు పట్టుకుని అవన్నీ అయిపోయాక మళ్ళా మేము వెళ్ళే దారిలోనే కాబట్టి త్రిపురాంతకం దిగామన్నమాట. శ్రీశైలంలో నుంచి మన విజయవాడ బస్సులు ఏవైనా సరే, విజయవాడకు వచ్చే బస్సులు ఏవైనా సరే ఆగుతాయండి, త్రిపురాంతకం ఆగుతాయి. త్రిపురాంతకం నుంచి మనం ఆటో కట్టించుకుని వెళ్ళాలన్నమాట. ఆటో కిరాయి ఆటోలో ఉంటాయి, సర్వీస్ ఆటోలో ఉంటాయి. అట్లా కట్టించుకుని మనం త్రిపురాంతకం లోపల పైన కొండ మీద ఉంటాడు స్వామి. ఈ త్రిపురాంతకం కొండ ఎలా ఈ స్వామి ఎలా వచ్చారంటే, ఇక్కడ త్రిపురాసురులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, రాక్షసులు. ఈ త్రిపురాసురులు అంటే ఎవరో కాదండి, మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తారకాసురుడిని సంహరిస్తారు కదా, ఆ తారకాసురుడి యొక్క సంతానమే ఈ ముగ్గురు అన్నదమ్ములైనటువంటి ఈ త్రిపురాసురులు అని పిలుస్తారు. పెద్ద కుమారుడి పేరేమో తారకాక్షుడు, రెండవ కుమారుడి పేరు కమలాక్షుడు, మూడవ వాని పేరు విద్యున్మాలి అనమాట. ఈ ముగ్గురికి తండ్రి తారకాసుడు అనమాట. వీళ్ళు చాలా పరమ భక్తి పరాయణులు అంటండి. ఇంకా అయితే వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది చామర కన్నా రససిద్ధి వినాయకుడు అనమాట. ఆ రోజు చాలా బాగా ఎండేస్తుందండి, అందుకని మేము ఆ చుట్టూ తిరగలేకపోయాం అనమాట. అది కాకుండా సవ్యంగా వెళ్ళారండి, ఈ గుడికి అపసవ్యంగా వెళ్తారు. అంటే నైరుతి మూల నుంచి ఇక్కడ పంతులు గారు కనిపిస్తారు కదండి, ఆ మూల నుంచి ద్వారం అనమాట. మన తూర్పు నుంచి ప్రవేశం అనేది ఉండదు. ఏంటంటే రాక్షసుల చేత నిర్మించబడింది. ఆ త్రిపురాసురులు మహా గొప్ప శివభక్తులు అన్నమాట. ఆ త్రిపురాసురుల చేత నిర్మించబడినటువంటి ఈ గుడి అని చెప్పేసి మనకి శాస్త్రాల ఆధారం ద్వారా తెలుస్తుంది. ఇంతకుముందు ఈ వీడియోలోనే మనకి శ్రీశైల బిల దర్శనం అని చెప్పేసి ఉంటుందండి. అంటే అక్కడ ఈ వీడియోలో చూపించినట్టుగా అంటే బాగా ఎండేయడం వల్ల మేము అంత క్లారిటీగా బాగా క్లియర్గా చూపించలేకపోతున్నాము, కాళ్ళు కాలిపోతుంది అనమాట. అందుకే కొంచెం అట్లా చూపించాము. ఆ శ్రీశైల బిలానికి అంటే శ్రీశైలం వెళ్ళడానికి సొరంగ మార్గం ఉందన్నమాట. దానికి మా వాళ్ళందరూ ఎండలో పడి అక్కడే మన త్రిపురాంతకంకి మళ్ళీ ఇంకొక దగ్గరలోనే కొంచెం ఒక కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల లోపు ఉంటుంది బాలా త్రిపుర సుందరి అమ్మవారు. చదగ్నికుండ సంభూత అని దేవతలందరూ కూడా మహాశివుడితో సహా అందరూ కూడా యజ్ఞయాగాదులు చేస్తే తమకు తాము అర్పించుకుంటే ఆ తల్లి వెలిసింది కదా, ఆ బాలా త్రిపుర సుందరి రూపం కూడా దగ్గరలో ఉంటుందండి. అక్కడ ఈ గుడి ప్రధాన అర్చకులు కనిపిస్తే మేము మాట్లాడుతుంటే మా శివగానామృతం బుక్ చూపిస్తే ఆయన అంటున్నారు, మొన్నే మేము విజయవాడలో చేశారమ్మా, ఎవరో చేశారు, వేరే వాళ్ళు చేశారు, ఇది కూడా మనకి పార్వతీ కళ్యాణం కూడా ఇట్లా ప్రాచుర్యం చేస్తున్నారంటే నాకు చాలా ఆనందం వేసింది అని చెప్తున్నారు. ఈ త్రిపురాంతకంలో కూడా ఒకసారి ఏమైనా అవకాశం ఉంటే మాకు చేసేందుకు అవకాశం ఇవ్వండి స్వామి అని చెప్పేసి అడుగుతుంటే తప్పకుండా అండి ఫోన్ చేస్తామని చెప్పేసి ఫోన్ నెంబర్ తీసుకున్నారనమాట. ఎందుకంటే అలాంటి గొప్ప గొప్ప గుళ్ళల్లో చేసేటువంటి అదృష్టం లభించటమే మనకి జన్మకి అర్థం అనేది ఉంటుంది కదండి. అందుకనే నేను ఆయనకి చూపిస్తున్నాను అన్నమాట. చూపించి ఇంకా ఈ ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రక కథ ఉంటుంది కదా, ఏంటి స్వామి అని అంటే ఆయన చెప్తున్నారన్నమాట. త్రిపురాసురుల చేత నిర్మించబడినటువంటి గుడి ఇది. ఈ త్రిపురాసురులు ఏంటంటే ముందుగా ధర్మ మార్గంలోనే ఉండేవాళ్ళు అన్నమాట. ధర్మం తప్పించడానికి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదండి, మీ ధర్మం గొప్పది కాదు, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడికి మా మతంలోకి వస్తే మీకు అన్ని రోగాలు బాధలు తొలగిపోతాయి, మా దగ్గరికి రండి అని అంటారు కదా. అట్లాగే ఈ త్రిపురాసురులు శివభక్తి ఉన్నంతసేపు కూడా వాళ్ళు విష్ణు ద్వేషులు కాబట్టి భక్తులు అనే వాళ్ళని పీడిస్తూ ఉంటారు. ఆ భక్తి ఉన్నప్పుడు ఎవరైనా సరే భగవంతుడైనా ఏం చేయలేడనమాట. ఆ భక్తి అనేది లోపించాలి, ఆ భక్తి తత్వం అంటే ఆ పుణ్యం అనేది నశించాలి.
పుణ్యం నశిస్తే కానీ అప్పుడు వాళ్ళని చంపడానికి భగవంతుడు కూడా ఉపక్రమించడమాట. ఆ పుణ్యం నశించాలంటే ఒక అతన్ని వీళ్ళే దేవతలే సృష్టించి, శ్రీ మహావిష్ణువు సృష్టించి వాళ్ళకి అనవసరమైన బోధులన్నింటినీ ఏంటి ఆ శివుడు ఏంటి, ఈ పూజలేంటి నువ్వు అది అని చెప్పేసి పూజల మార్గంలో నుంచి తప్పించి మీకన్నా దేవుళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పేసి అనేక విధాలుగా ధర్మభ్రష్టుల్ని చేస్తాడనమాట. అరియన్ అనే అతను వీళ్ళకి ఏం చేస్తారంటే ధర్మభ్రష్టులను చేస్తే ఆ ధర్మం తప్పగానే వాళ్ళ పుణ్యం అంతా నశించి అప్పుడు ఆ పరమశివుడు అప్పటికే వరాలు పొంది ఉంటారు పరమశివుని చేతులు. ఏంటంటే రథం కాని రథం, గుర్రాలు ఎప్పుడూ సారథ్యం వహించినటువంటి వాడు సారథిగా ఉండాలి, ఇవన్నిటికీ కూడా అతీతంగా అడిగితే అలాగే అని చెప్పేసి వారికి వరమిస్తాడు కదా. ఆ విధంగానే ఆ బ్రహ్మగారిని సారథిగా పెట్టుకుని వేదాలని గుర్రాలుగా చేసుకుని ఆ తర్వాత సూర్యచంద్రుణ్ణి రథచక్రాలుగా చేసుకుని ఆ మహావిష్ణువుని శరంగా చేసుకుని మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకుని వింటినారిగా ఆదిశేషుని చేసుకుని ఆ విధంగా అన్నిటికంటే గొప్పదైనటువంటి సంహారం అండి త్రిపురాసుర సంహారం అనేది. రాక్షసుల్ని సంహరించడానికి అనేక విధాలుగా ఆ పరమాత్మైన శ్రీ మహావిష్ణువైన అనేక అమ్మవారిని అనేక రూపాలు ధరించారు, కానీ ఇదన్నింటికి కూడా విరుద్ధమైనటువంటి రూపం అన్నమాట. అందుకనే ఎవ్వరికీ సాధ్యం కానిటువంటిది. అంటే ఇప్పుడు సూర్యుడిని చంద్రుడిని రథచక్రాలుగా కట్టాలంటే సూర్యుడేమో పగలు ఉంటాడు, చంద్రుడేమో రాత్రి ఉంటాడు. అన్నిటినీ కూడా ఒకే ద్రవలో నడిపించి ఒకే విధంగా కొన్ని విభిన్న లక్షణాలు కలిగినటువంటి వాటిన్నిటినీ కూడా ఆయుధాలుగా చేసుకుని ఆ విధంగా ఆ దేవతా సార్వభౌముడు సంహరించాడు కాబట్టి త్రిపురాసుర సంహారం అంత గొప్పదనమాట. అది కూడా ఏమని అడుగుతారు, మేము ఒకానొక యుగంలో ఒకే సరళ రేఖలో ఒక్క క్షణం మాత్రమే ఉంటాము, అప్పుడు ఆ సమయం ముంచిపోతే మళ్ళీ వాళ్ళని ఏం చేయలేరన్నమాట. ఆ విధంగా చేస్తే అన్నిటికీ అతీతంగా వాళ్ళు కోరినటువంటి ప్రకారమే ఆ పరమశివుడు వారిని సంహరించి దేవతా సార్వభౌముడవుతాడనమాట. అక్కడ త్రిపురాంతకేశ్వరుడు, ఆ తల్లి త్రిపుర సుందరి అన్నమాట. చాలా బాగుంటుందండి. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మధ్యలో ఆ దర్శనం కూడా చేసుకుని వస్తే బాగుంటుందన్నమాట. ఎందుకంటే పిల్లలకు కూడా ఇలాంటివన్నీ చెప్పాలండి, లేకపోతే మన హైందవ ధర్మం యొక్క మూలాలనేవి తెలియకపోతే రాబోయే తరాలకి మనం ఇట్లాగే ఇప్పుడు త్రిపురాసురులు భ్రష్టు పట్టినట్టుగానే పడుతుందన్నమాట. ఏంటంటే ఆయన చెప్తున్నారు, రాక్షసులు గొప్పవారా, దేవతలు గొప్పవారా, రాముడు గొప్పవాడా, రావణాసుడు గొప్పవాడా అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారన్నమాట. ఎందుకంటే రావణాసుడు గొప్పవాడే కానీ అని చెప్తున్నాడు అనమాట. రావణాసుడు గొప్పవాడే కానీ తను అధర్మ మార్గంలో నడిచాడు కాబట్టి ఆ పుణ్యమంతా నశించి అప్పుడు తను చావును తనే కొని తెచ్చుకున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు. ఆయనకి తెలిసిందైనా ఆ విధంగా రాక్షస ప్రవృత్తి అలా ఉంటుంది. ఎందుకంటే ఎంత గొప్పవారైనా అహంకారం వచ్చేసరికి ఆ విధంగా రాక్షస ప్రవృత్తి ఎక్కువైనప్పుడు వారి వినాశనాన్ని వారే కోరి తెచ్చుకుంటారు అని చెప్పేసి వారు చెప్పిన మాటలు అటువంటివి అర్థమైందండి. ఈ విధంగా ఇక్కడేమో బాగా ఎండ కాలిపోతుంది. అక్కడ మేమేమో అప్పటికే 1 గంట దాటిపోయిందండి. మళ్ళీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం మూసేస్తారేమోనని ఓ పక్కన టెన్షన్ అనమాట. ఇంకా అక్కడ మేము వస్తామని ముందు చెప్తే వంట చేపిస్తున్నారు. వంట మళ్ళీ వాళ్ళు కూడా వస్తామో రామో అని చెప్పేసి వాళ్ళు కంగారు పడతారు కదండి, భోజనం అంతా వేస్ట్ అయిపోద్దని. ఆ విధంగా ఓ పక్కన ఈయన చెప్పే మాటలు వింటూనే మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకోవాలి, మళ్ళీ మేము అమ్మవారి దర్శనం చేసుకోవాలని టెన్షన్ పడతా ఉన్నాను. ఆ విధంగా స్వామివారి మాటలు విని తర్వాత ఆయన ఆశీస్సులు కూడా తీసుకుని ఆ తర్వాత మేము అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారి దగ్గర కూడా అక్కడ యజ్ఞయాగాదులు చేస్తున్నారు. అమ్మవారి దగ్గర కూడా చాలా విశేషమైన గుడి అండి. అది కూడా ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇక్కడ బయట మన త్రిపురాంతకేశ్వరుడు ఆలయం అండి. బయట మనకి ఎంట్రన్స్లోనే పరమశివుని యొక్క పాదం ఉంటుందండి, పెద్దది.
రాతి మీద పెద్ద పాదం ఉంటుందన్నమాట. అదందరికీ మా వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాను. ఆ ఎండకి కాళ్ళు కాలిపోతూ అసలు ఆ విషయం మర్చిపోయాను అనమాట. నేను కాళ్ళు అంటుకుపోతున్నాయి అనమాట. మరి గుడి లోపలికి చెప్పులు వేసుకురాకూడదు కదా, ఆ విధంగా నేను మా వాళ్ళందరికీ నేను ఆ పరమశివుని యొక్క పాదముద్ర చూపించలేకపోయాను. అయ్యో అనిపించిన తర్వాత నాకు, అయ్యో స్వామివారి పాదముద్ర చూపించలేదే. మేము అంతకు ముందు వెళ్ళినప్పుడు చూసామండి. అది నేను షార్ట్ వీడియో కూడా పెట్టినట్టున్నాను. ఇంకా ఇప్పుడు మా వాళ్ళందరినీ వెళ్ళి దర్శించుకోండి. మళ్ళీ ఇంత మనం వచ్చి దర్శనం చేసుకోకపోతే చాలా బాధేస్తుంది కదా, అందుకే ముందు వెళ్ళి చేసుకోండి. మళ్ళీ కట్టేస్తారేమోనని భయం వేస్తుంది. మేము పోయినసారి వెళ్ళినప్పుడు అట్టాగే అమ్మవారి దర్శనం కాలేదండి. మేము అప్పటికే 7:30 అయిపోయింది నైటు. ఆ 7:30కి మూసేస్తారంట. అప్పుడు అట్టాగే అమ్మవారి దర్శనం కాకుండా వెళ్ళిపోయాము. ఇప్పుడైనా మళ్ళీ అమ్మవారు గుడి కూడా మూసేస్తారేమోనని భయం వేస్తుంది. 2 దాకా ఉంటుందని అన్నారు. అయినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి దగ్గర ఉంటుందండి, 2 కిలోమీటర్ల దూరమే ఉంటుంది సుమారుగా. నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఆ విధంగా మేము ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకొని చక్కగా మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడ అమ్మవారి ప్రసాదం భోజనం చేసి మళ్ళీ తిరిగి మేము అందరం కూడా మళ్ళీ వచ్చేసి వినుకొండ బస్ స్టాండింగ్లో ఆగాలండి. వచ్చేటప్పుడు వినుకొండ బస్ స్టాండింగ్లో ఆగితే మనకి వినుకొండ నుంచి త్రిపురాంతకం కాదు, విజయవాడ బస్సులు ఉంటాయి. ఆ విజయవాడ బస్సుల్లో మళ్ళీ మన ఇంటికి మనం చేరుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా తప్పకుండా ఈ త్రిపురాంతకం కూడా చాలా చూడదగినటువంటి ప్రదేశం అండి. స్వామివారు అక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు సాక్షాత్తు వెలిసారంట. చిదగ్నికుండ సంభూత అని మనకి లలితా సహస్రనామంలో ఉంటుంది కదా, ఆ తల్లి అక్కడ మొట్టమొదట ఆవిర్భవించారంటండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంతవరకు ఈ రోజుకి ఇదేనండి వీడియో. నమస్తే.